అమ్మ చేతి వంటలు. ఈరోజు మా ఇంటిలో మంచి స్పెషల్ వంటలు చేసామండి. ఒక గోంగూర చికెను, అలాగే దహివడ, గారెలు, పూరీలు, మటన్ కర్రీ, పాయసం ఇవన్నీ చేసామండి. ఎవరికైనా ఒక చెల్లు, అక్క కానీ ఇంటి గదిలో అంటే కిచెన్‌లో అమ్మ చేతి కింద సపోర్ట్‌గా ఉంటే చాలా ఆనందపడతారండి అమ్మ. అదే ఒక చెల్లి గాని, అక్క గాని లేకుండా ఒక కొడుకుంటే, ఆ కొడుక్కి వంటలొస్తే అమ్మకు సపోర్ట్ చేస్తుంటే ఆనందమే వేరే ఉంటుందండి. సో, ఆ విధంగా ఈరోజైతే నేను, మా అమ్మ కలిసి చాలా వంటలైతే చేశాము. మీకు ఈరోజు వీడియోలు చూపించడానికే చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నాకైతే చాలా ఖుషిగా ఉంది. ఈరోజు అమ్మ, నేను కలిసి మంచి మంచి వంటలు చేశామండి. ముందుగా పాయసం అయితే చేశాము. చూడండి, ఆల్రెడీ స్టవ్ మీద ఉంది. నేను చెక్క, నెయ్యి వేసి సేమియా ఏముకున్నాము. అలాగే ఇప్పుడు షుగర్ వేస్తుంది, మంచి పంచదార వేసి. అమ్మ ప్రేమతో పాయసం చేస్తే ఇంకా పంచదార అవసరం లేదండి. సో మంచిగా యాలకుల పొడి వేసుకున్నాము. అలాగే లాస్ట్లో కాంచిన పాలు వేసినాము. సో పాయసం అయితే రెడీ అయిపోయింది. నేను చెక్క పాయసం చేసిందనమాట. జీడిపప్పు పలకలు వేసామండి అమ్మ. సో పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సాంబార్ అండి. ముందుగా స్టవ్ మీద ఇత్తడి బిందెగా పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి రెడీ చేసుకున్నాము. ఆ ఇత్తడి బిందెలోకి ఆయిల్ పోస్తుంది అమ్మ. సో ఆయిల్ వేడకంగానే ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసిందనమాట. చూడండి, ఆవాలు, జీలకర్ర వేసింది. ఆ తర్వాత అది చిటపట అనగానే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు అలా వేసి అలా ఫ్రై చేసుకున్నాము. అలా చిటపట దాంతోపాటు కాస్తంత ఇంగువ వేసుకున్నాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే వంకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కలిసి ఇంకా వేసేసాము. వేసి మంచిగా కలుపుతుందండి అమ్మ చేసిన సాంబార్ మామూలుగా ఉండదండి. ఒక టీ స్పూన్ పసుపు వేసింది. సో అలాగే ఉప్పు, సాల్ట్ అంటే తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ వేస్తున్నారను. మంచిగా అలా కలిపి మంచి మగ్గనించాలి. ఆ తర్వాత కాసంత చింతపండు, అంటే నిమ్మకాయ అంత చింతపండు కలిపి పెట్టుకోవాలి, రసం తీసి. ఇంకా ఆ ముక్కలకి మొగ్గంగానే కొంచెం 1-2 టీ స్పూన్ తగినంత కారపొడి వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని తీసి మంచిగా తర్వాత మనం ఉడికిన ముక్కలకైతే అమ్మ వేస్తున్నారండి. పక్కనే కుక్కర్లో అయితే పప్పు పెట్టాము. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. మంచిగా అలా పప్పుని అలా కట్టితో అలా పామేసిన తర్వాత ఏం చక్క ఉడికిన ముక్కల్లోకి మనం పప్పు వేసుకుంటే సాంబార్ అయితే రెడీ. ఇంకా మిగతా వంటలన్నీ నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. దానికంటే ముందు వీడియో నచ్చుతుందా అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే.